హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది మన సబ్స్క్రైబర్ కోసం చేస్తున్న వీడియో అండి. నిన్న కందషష్ఠి కవచం అయితే నేను అప్లోడ్ చేశానండి. దానికి మీనింగ్ అడిగారు. సుబ్రహ్మణ్య స్వామి సూత్రనిధి పారాయణ గ్రంథంలో ఉంటుందండి. దీన్ని రచించింది శ్రీ బాలదేవరాయ స్వామి వారు. కందషష్ఠి కవచం అండి. ఇది దేనికోసం అంటే, ఎవరైతే ఈ కందషష్ఠి కవచాన్ని నిత్యం సృశిస్తారో వారికి కఠినమైన కర్మలు మరియు దుఃఖాలు తొలగిపోతాయండి. దాని మీనింగే ఇది. షష్ఠి తిథి నాడు అనుగ్రహించే శరవణభవుడు సజ్జనులను ఆదుకునే సూర్యకాంతి వంటి వేలాయుధాన్ని ధరించినవాడు. స్వామి తన 2 పాదాలను రత్నాలకు పొదిగిన అందెలు ధరించి కింకును గలగలా మ్రోగుతుండగా సంగీత నాదాలతో నెమలి వాహనంపై నృత్యం చేస్తూ వస్తున్నాడు అని అర్థం అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. తన చేతిలో ఉన్న వేలాయుధంతో నన్ను రక్షించమని వేడుకుంటున్నాడు. ఓ వేలాయుధ, వెంటనే రా! నెమలి వాహనం కలవాడా, రారా! ఇంద్రుడు మొదలైన అష్టదిక్పాలకులు నిన్ను కొనియాడుతుండగా మంత్రస్వరూపమైన నీ వేలాయుధంతో రారా అని సూచిస్తున్నాడండి ఒక భక్తుడు సుబ్రహ్మణ్య స్వామిని. ఇంద్రుని అల్లుడా, రారా! తనను ప్రేమించే కురవంచి అంటే వల్లీదేవండి. మనసులో నిలిచేవాడా, రా! 6 ముఖములు కల అయ్యా, రా! విభూతిని ధరించే వేలవా, నిత్యం రా! శిరగిరి పై వెలసిన వేలావా, వేగంగా రా! అని ఒక భక్తుడు స్వామిని స్తుతిస్తున్నాడండి. శరవణభవుడా, వెంటనే రా! స్వామివారి నామాన్ని వివిధ శబ్ద రూపాల్లో స్మరిస్తూ శరవణభవ అనే వీరుడికి నమస్కరిస్తున్నాను. ఓ నిత్యానంద స్వరూపుడా, వెంటనే ప్రకాశిస్తూ దయచేయి అని వేడుకుంటున్నాడండి. శరవణభవుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అండి. శరవణభవుడా, వెంటనే రారా! అసుర వంశాన్ని అంతం చేసిన అయ్యా, రా! నన్ను పాలించే ఇలవేల్పు. తన చేతులలో 12 ఆయుధాలను పాశాంకులాలను ధరించి 12 విశాలమైన కన్నులు ప్రకాశిస్తుండగా దర్శనమివ్వు అని భక్తుడు స్కందషష్ఠి కవచంలో సుబ్రహ్మణ్య స్వామిని వేడుకుంటూ స్కందషష్ఠి కవచాన్ని అయితే రాశారండి. తమిళ్లో ఉంది, అది తమిళ్లో అప్లోడ్ చేశాను సాంగ్ అది. వేలాయుధాధరి, నన్ను కాపాడడానికి వేగంగా రా! ఐం క్లీం సౌం అనే బీజాక్షరాల శక్తితో జీవశక్తిగా వెలుగుగా నా ముందు నిలిచి నిత్యం ప్రకాశించు అని సుబ్రహ్మణ్య స్వామిని ఒక భక్తుడు స్మరిస్తూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ ఆ కవచాన్ని వినిపిస్తున్నారండి. షణ్ముఖుడైన నీవు కుండలిని శక్తివి, శివకుమారుడవై గుహగుడివి, ప్రతిరోజు నా వద్దకురా! నీ 6 ముఖాలు, 6 కిరీటాలు, విభూతిని ధరించిన నొసలు, అందమైన కన్నుబొమ్మలు, 12 కన్నులు మరియు పగడపు వర్ణం వంటి ఎర్రని పెదవులు ఎంత సుందరంగా ఉన్నాయో అని సుబ్రహ్మణ్య స్వామిని స్తుతిస్తున్నాడు. నీ నుదుటిపై 9 రత్నాలు పొదిగిన చుట్టి, 12 చెవులకు మెరిసే కుండలాలు, 12 దృఢమైన భుజాలు, అందమైన వక్షస్థలంపై అనేక ఆభరణాలు మరియు పతకాలు ధరించి ఉన్నావు. రత్నాలతో కూడిన నవరత్నమాలను నీ మెడలో శోభిస్తున్నాయి అని ప్రార్థిస్తున్నాడు. స్వామివారిని వర్ణిస్తూ ప్రార్థిస్తున్నాడు. నన్ను రక్షింపుము అని. నీ వక్షస్థలంపై ముప్పేటి జందెము ముత్యాల హారాలు శోభిస్తున్నాయి. వర్ణాతీతమైన అందం కలిగిన నీ ఉదరము, నాభి మరియు మెరిసే పట్టు వస్త్రము ధరించిన నీ నడుము ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయి. నవరత్నాలు పొదిగిన మొలతాడు, అందమైన తొడలు మరియు మోకాళ్ళు కలవాడవైన ఓ మురుగా, నన్ను కాపాడు అని స్వామివారిని ప్రార్థిస్తూ వేడుకుంటున్నారు. ఎంతో ప్రకాశవంతంగా ఉన్నావు నీవు, అట్లాంటి వాడిని నన్ను కాపాడు ఓ మురుగా. మురుగా అంటే సుబ్రహ్మణ్య స్వామి అండి, మనకందరికీ తెలిసే ఉంటుంది కదా అని మాట్లాడుతూ నీ స్వామివారిని ధ్యానిస్తున్నానండి. నీ దివ్య పాదాలకు ఉన్న అందెలు గల్లు గల్లుమని మ్రోగుతుండగా సనగన మొనగనగా నగనగ డిగుడుగు రరరర అని వంటి మంత్ర శబ్దాల లయలతో నెమలి వాహనంపై నాట్యం చేస్తూ
వేగంగా నా ముందుకురా అని స్వామివారిని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాడు. మురగవేల్ అందరికంటే ముందుగా వచ్చి నన్ను ఆదుకో స్వామి, స్వామిమలైలో కొలువై ఉండి నన్ను పాలించే సెల్వకుమార, నీ బిడ్డనైన నేను కోరే వరాలను సంతోషంతో ప్రసాదించు. నీ దివ్యమైన వేషం, నీ అద్భుతమైన లీలలు వంటి వాటిని నాకు నా బాధను చూసి నువ్వు వాటితో రా స్వామి అని ప్రార్థిస్తున్నారు. నీ దివ్య పాదాలనే పరమ సత్యమని నమ్మిన నా శిరస్సుపై ధరిస్తున్నాను. నీ 2 పాదాలు నా తల మీద ఉండి రక్షించుగాక. నా ప్రాణానికి ప్రాణమైన దేవుడు నన్ను కాపాడుగాక. నీ 12 కన్నుల కాంతితో ఈ బాలుడిని కాపాడు. ముఖం నీ అందమైన వేలాయుధం కాపాడుగాక. నొసలు విభూతిని ధరించి నా నొసటి పవిత్రమైన వేల్ కాపాడుగాక. కన్నులు సూర్యకాంతి వంటి నీ 2 వేలాయుధాలు నా 2 కళ్ళను కాపాడుగాక. చెవులు వినికిడి గల నా 2 చెవులు ఆ వేలాయుధారి కాపాడుగాక. నాసిక నా 2 నాసికా రంధ్రాలు మేలవేల్ కాపాడుగాక. నేను మాట్లాడే నా నోటి గొప్పదే వేల్ కాపాడుగాక. దంతములు 32 పళ్ళను తీక్షణమేల్ కాపాడుగాక. నాలుక మాట్లాడే నా నాలుకను మంగళప్రదమైన వేల్ కాపాడుగాక. చెక్కిళ్ళు నా 2 చెక్కిళ్ళను కాంతివంతమైన వేల్ కాపాడుగాక. మెడ నా సుకుమారమైన మెడను తీయని వేల్ కాపాడుగాక. నా వక్షస్థలాన్ని రత్నాలు పొదిగిన వేలాయుధం కాపాడుగాక. అందమైన నా 2 భుజాలను వాడియేల్ వేల్ సుఖశాంతులతో కాపాడుగాక. నా మెడ వెనుక భాగాలను పెద్దవేల్ కాపాడుగాక. పెరువేల్ కాపాడుగాక. నా వెన్ను భాగాన్ని అందంగా నీ కరుణ అనే వేల్ కాపాడుగాక. శరీరములో 16 పక్కటెములు బలమైన వేల్ కాపాడుగాక. నా ఉదరమును విజయవంతమైన వేల్ ప్రకాశిస్తూ కాపాడుగాక. నా మంగళకరమైన వేల్ కాపాడుగాక. నా మొలతాడు కట్టిన భాగాన్ని మేలవేల్ కాపాడుగాక. ఆ అవయవాలు వాడేవై వేల్ కాపాడుగాక అంటూ ఆ భాగాన్ని శక్తివంతమైన కాపాడుగాక. 5 వేళ్లు కలిగిన నా 2 పాదాలను కరుణామయ వేల్ కాపాడుగాక. నా 2 చేతులు దయామయమేల్ కాపాడుగాక. నా 2 ముంజేతులు పరాక్రమగల వేల్ కాపాడుగాక. నా వెనుక చేతులు లక్ష్మీ స్వరూపిణి కాపాడుగాక. నా నాలుకపై సరస్వతీదేవి నుంచి తోడుగా ఉండి నడిపించుగాక. నా నాభి కమలమును మేలవేల్ కాపాడుగాక. శరీరములో 3 ప్రధాన నాడులను తీక్షణమైన వేల్ కాపాడుగాక. ఎల్లప్పుడూ నాకు ఎదురుగా ఉండి నీ వేల్ నన్ను కాపాడుగాక. నేను అలసిపోయినప్పుడు లేదా అశక్తుడైనప్పుడు బంగారు వేల్ వేగంగా వచ్చి నన్ను కాపాడుగాక. పగటి వేళలో వజ్రవేల్, అర్ధరాత్రి వేళల్లో అగ్ని వంటి వేల్ నన్ను రక్షించుగాక. తెల్లవారుజామున ఎదురువేల్ కాపాడుగాక. ఆలస్యం చేయకుండా చతుర్వేల్ నన్ను రక్షించుగాక. కాపాడు కాపాడు ఓ బంగారు వేల్ నన్ను రక్షించు. నా వైపు దృష్టి సారించు. ఒక క్షణంలో నన్ను అనుగ్రహించు. అడ్డంకులు లేకుండా ఆపదలను ముక్కలు చెయ్యి. నేను చూస్తుండగానే నా పాపాలు పొడి అయిపోవాలి. పిల్లి శూన్యం చేతబడి మంత్రతంత్రాలు మరియు గొప్ప శత్రుతత్వాలు తొలగిపోవాలి. దుష్టశక్తులు, బలమైన భూతాలు, భయంకరమైన పిశాచాలు, కష్టపెట్టే అండంగమును ముని, చిన్నపిల్లను పీడించే పులక్కాడై ముని వంటివన్నీ నీ ప్రభావముతో అణిగిపోవాలి. కొల్లి వాయిదయ్యాలు, పొట్టి దయ్యాలు, ఆడవారిని వేధించే బ్రహ్మరాక్షసులు ఇవన్నీ అడివేని చూడగానే భయంతో కేకలు వేస్తూ పారిపోవాలి. అడవిలో తిరిగే కాటేరులు, దుష్టసేనలు, చీకటిలో ఎదురయ్యే అఘోరాలు, కాళికాదేవితో కలిసి పూజలు అందుకునే శక్తులు, విట్టాంకర దయ్యాలు, చండాల శక్తులు ఇవన్నీ నా పేరు వినగానే పిడుగుపడిపోయినట్లు భయపడి దూరంగా పారిపోవాలి. ఏనుగు అడుల కింద దొరికే మట్టితో చేసిన బొమ్మలు, పిల్లి వెంట్రుకలు, చిన్నపిల్లలు ఎముకలు, గోళ్ళు కపాలం, మంత్రించిన కలశాలు
ఇవన్నీ ఉపయోగించి నా 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 ఇంట్లో ఎవరైనా కుతంత్రంతో పాతిపెట్టిన క్షుద్ర వస్తువులన్నీ నశించిపోవాలి. వశీకరణ కోసం చేసిన బొమ్మలు, సూదులు గుచ్చిన ప్రతిమలు, నాణేలు, డబ్బు, బలి ఇచ్చిన అన్నం, మంత్రించిన మై ఇవన్నీ నన్ను చూడగానే వాటిని శక్తి కోల్పోయి చెల్లాచెదురు కావాలి. నన్ను వంచించిన నాలుకకు శత్రువులు నా వద్దకు వచ్చి భక్తితో తలవంచాలి. సాక్షాత్తు యమదూతలు కూడా నన్ను చూసి భయపడాలి. వారు భయంతో వణికిపోతూ నేలపై దొర్లుతూ బుద్ధి కోల్పోయిన పిచ్చిగా కేకలు వేస్తూ పారిపోవాలి. నీ పాశపు త్రాడుతో వారిని గట్టిగా కట్టివేయి. వారి అంగాంగాలు కదలకుండా బంధించి వారి కాళ్ళు చేతులు విరిగిపోయేలా కట్టిపడేయి. అంటే శత్రువులు హాని చేస్తే శక్తిని హరించమని భావం. సూర్యుని ప్రచండమైన వేడి ఎలాగైతే చీకటిని దహిస్తుందో, నీ నామస్మరణతో నా కష్టాలను దహించు. నా వైపు వచ్చే క్రూర మృగాలైన పులులు, నక్కలు, అడవి కుక్కలు, ఎలుకలు మరియు ఎలుగుబంట్లు ఇవన్నీ భయపడి దూరంగా పారిపోవాలి. తేళ్ళు, పాములు, జెర్రులు, పూరాన్ వంటి విషకీటకాలు ఒకవేళ కరిచినా ఆ విషం నా శరీరంలోకి ఎక్కకూడదు. శరీరంలోకి ఎక్కిన విషమైనా సరే నీ అనుగ్రహంతో సులభంగా దిగిపోవాలి. నొప్పులు, వెనుకులు, పార్శ్వపు నొప్పి తొలగిపోవాలి. వాంతం, శైతం, వలిప్పు, పిత్తం వంటి దోషాలు హరించుకుపోవాలి. తీవ్ర వ్యాధులు, శూలనొప్పి, క్షయ, క్షుణ్ణం, చర్మ వ్యాధులు, కడుపులో వికారం, పేగులకు సంబంధించిన వ్యాధులన్నీ నయం కావాలి. ఇతర బాధలు, పక్కటెముకలు నొప్పులు, తొడలపై వచ్చే గడ్డలు, చేతులు, కాళ్ళు, పంటి నొప్పులు అన్నీ తొలగిపోవాలి. ఎలాంటి వాదైనా సరే నన్ను చూడగానే నా దరి చేరకుండా పారిపోవాలి. ఇందుకు నీవు నాకు అనుగ్రహించవయ్యా. 14 లోకాలు నా చుట్టాలుగా మారిపోవాలి. స్త్రీ పురుషులందరూ నన్ను ప్రేమగా చూడాలి. ఈ భూమిని పాలించే రాజులు కూడా సంతోషంతో నాకు స్నేహంగా ఉండాలి. నిన్ను స్తుతించడానికి నీ దివ్య నామాలలో ఎన్నో ఉన్నాయి. ఓ శరవణభవుడా, పర్వతకాంతిలా మెరిసేవాడా, ముప్పురాలను దాటినవాడా, ప్రకాశవంతమైన తేజస్సును కలవాడా, పరిపురం బవుడా, నీవు శ్రీ మహావిష్ణువు మేనల్లుడివి. అమరావతిని కాపాడిన దేవతలందరినీ భయంకరమైన కారాగారం నుండి విడిపించావు. ఓ కందగుహ, సూర్యకాంతి వంటి వేలాయుధాన్ని ధరించినవాడా, కృత్రికల పుత్రుడా, కడంబమాలను ధరించేవాడా, ఇడుంబాసురుని సంహరించిన తీయన్ వేల్మురుగా, తిరుత్తణిలో వెలిసినవాడా, శంకరుని కుమారుడా, కదిర్కామ క్షేత్రములో వెలిసిన వేలాయుధారి, పళని క్షేత్రంలో నివసించే బాలకుమార, తిరువనగుడి అందమైన వేలాయుధాలతో అక్కడ కొలువై ఉన్నావు. తిరుచెందూర్ సముద్ర తీరాన ఉన్న ఆ కొండపై వెళ్లిన చంగల్వరాయ, తిరుప్పర్కున్றம் శమరాపురి షణ్ముఖుడై ఓ రాజు నీవే. నల్లని కురులు కలిగిన సరస్వతీదేవి నా నాలుకపై నిలిచి ఉండగా నేను నిన్ను గానం చేస్తున్నాను. నా వెంట ఉండి నన్ను నడిపించే నా తండ్రి మురుగై నేను కాపాడుతున్నాను. పరవశంతో నృత్యం చేస్తున్నాను. అణివినెన్ కుడిలో ఇచ్చే పవిత్రమైన విభూదిని నా దేహమంతా పూసుకుని నిన్ను వేడుకుంటానాను. ఓ స్వామి, నేను ప్రేమతో నీ విభూతి నా దుర్త ధరించగానే నన్ను బంధించి ఉంచిన సంసార పాశాలు, కర్మలు ఒక్కసారిగా నీ నీడలో తొలగిపోవాలని, నీ పాదాలను చేరుకోవడానికి నీ కరుణ నాకు తోడుండాలి. నన్ను ప్రేమతో రక్షించు. నాకు ఆహారాన్ని, బంగారాన్ని సమృద్ధిగా ప్రసాదించు. నీ దాసుడునైన నేను సిద్ధులను పొంది లోకంలో గొప్పగా జీవించాలి. జయము జయము. నెమలి వాహనం కలవాడికి జయము జయము. వాడైన వేలాది ఆయుధానికి జయము జయము. పర్వతాలపై వెలిసిన గురువుకు జయ జయము. పర్వతపుత్రికైన వల్లీదేవితో కూడిన కుమారస్వామికి జయము జయము. కోడి ధ్వజము కలవాడికి జయము. నా దారిద్ర్యము తొలగిపోవడానికి నీవే నాకు జయమునివ్వాలి. ఓ స్వామి, నేను ఎన్ని లోపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా నీవు నా తండ్రివి, నా గురువువు. వాటన్నిటినీ ఓర్చుకోవడం నీ బాధ్యత. వల్లీదేవి కూడా నాకు తల్లి వంటిదే. నన్ను సొంత బిడ్డగా భావించి ప్రేమతో నిన్ను స్వీకరించి నీ కుమారుడినైన నాపై పెట్టి అనుగ్రహించు. నిన్ను శరణు వేడిన భక్తులందరూ వర్ధిల్లాలి. ఎవరైతే ఈ కందషష్ఠి కవచాన్ని ఇష్టపడి పఠిస్తారో
వాళ్ళకి బాలదేవరాయ స్వామి చెప్పిన ఈ కవచాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తితో నిశ్చలమైన మనస్సుతో ధ్యానించాలి. ఎవరైతే ఒక రోజులో 36 సార్లు ఈ కవచాన్ని జపించి సంతోషంతో విభూది ధరిస్తారో వారికి అసాధ్యమైనది ఏదీ ఉండదని, అలా జపించే వారికి 8 దిక్కులలో అష్టదిక్పాలలో వారి అనుకూలమైన పనులు చేస్తారు. శత్రువులందరూ దూరమయ్యి వాళ్ళకి నవగ్రహాలు సంతోషించి వారికి మేలు చేస్తారు. వారు మన్మధుని వంటి అందాన్ని తేజస్సును పొందుతారు. అంతేకాకుండా ఎప్పుడూ యవ్వనంగా ఉంటారు. దీర్ఘాయువు వర్ధిల్లుతారు. కందస్వామి చేతిలో వేలాయుధమే ఈ కవచ రూపంలో భక్తులకు రక్షణగా ఉంటుంది. ఈ కవచం సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. దీన్ని పఠించే భక్తులు దెయ్యాలు వాళ్ళకి ఎటువంటి హాని చేయవు. నా హృదయంలో కొలువై ఉన్న అష్టలక్ష్మిలో వీరలక్ష్మికి విందు భోజనంగా సూరపద్ముడనే రాక్షసుడిని 27 సంతృప్తి చెందేలా అనుగ్రహించిన గురు పరమాత్ముడవు నీవు. పళని కొండపై వెలిసిన స్వామి నన్ను కాపాడుము అంటూ నెమలి వాహనంపై